హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ వర్క్ మీరు చేయొచ్చు. అది కూడా ఇంట్లో నుండే. మనకి స్టార్టింగ్ శాలరీ 35,000తో స్టార్ట్ అవుద్ది. దీంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే ఫ్రీ ల్యాప్టాప్, వైఫై ఇలాంటి బెనిఫిట్స్ కూడా అయితే ఇస్తారు. వారానికి 5 రోజులు పని చేస్తే సరిపోతుంది. సాటర్డే సండే కూడా లీవ్ అయితే ఇస్తారు. 400కు పైగా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఫ్లిప్కార్ట్ నుండి ఏమేమి పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనే విధంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి బల్క్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. కంపెనీ నేమ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్. ఇదైతే ఒక ప్రైవేట్ జాబ్. మీరు ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. 400 నుండి 820 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా. అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మనకి ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమర్ సంబంధించిన సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఇంటర్ పాస్ అయితే చాలా అంటున్నారు. 10th ఆర్ ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్ ఉన్నా ఫ్లిప్కార్ట్ అక్కడ టెలికాలింగ్ అసోసియేట్ జాబ్ అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఫోన్లో కస్టమర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయో అవి సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రాబ్లం లేదు, దీనికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్లో కూడా మీకు మంచి శాలరీ ఇస్తారు. ఫ్లిప్కార్ట్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఈ విధంగా వాళ్ళకి అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో మనం అయితే నేర్చుకోవాలి. ప్రాపర్ ట్రైనింగ్ కూడా అయితే ఇస్తారు. జాయినింగ్ ముందు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వాడడం మనకైతే రావాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ కనెక్ట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, వైఫై బిల్ కూడా వాళ్ళే మనకి పే చేస్తారు. ఈ విధంగా మీరైతే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో వచ్చిన జాబ్స్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఈ టెలి పర్ఫార్మెన్స్ జాబ్కి మొదటిగా ఫ్లిప్కార్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుందండి. ఫ్లిప్కార్ట్ అనేది లీడింగ్ డిజిటల్ ఒక బ్రాండ్, అందరికి తెలిసిందే. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన జాబ్స్ని మీ మొబైల్లోనే అప్లై చేయాలంటే ఇప్పుడే గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఫ్లిప్కార్ట్ జాబ్స్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఫ్లిప్కార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకైతే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, ఫ్లిప్కార్ట్ బల్క్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పి అయితే ఉంది. మన ఇక్కడ చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదండి. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ ఇచ్చి, అంటే ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ అప్లై మీద క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫుల్ నేమ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి అందరూ రెజ్యూమ్ మీద అప్లోడ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు, కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి ప్లీజ్ కాల్ ప్రియాంక అంజని అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీన్ని కాల్ చేసినా మనం డైరెక్ట్గా వీళ్ళకి అయితే రెజ్యూమ్స్ అయినా పంపించవచ్చు, లేకపోతే కాల్ చేసి మీ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ అయితే ఉన్నాయి 3-4 మెంబర్స్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్. సో ఈ విధంగా మీరు అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకొని బెనిఫిట్ పొందండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.